హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రీసెంట్గా రామచంద్రాపురం నియోజకవర్గం గురించి ఒక వీడియో చేశా. అక్కడ జరిగేటువంటి ఆ పిఓసికి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి కావచ్చు, అక్కడ జనసేన పార్టీ పరిస్థితి గురించి ఒక వీడియో చేశా. దాని మీద చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, ముఖ్యంగా చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. ఆ కమెంట్స్తో పాటు నేను అప్పుడే ఆ రోజే చెప్పా, ఇది ఇక్కడతో ఆగదు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా ఇది కంటిన్యూ చేస్తాను అని చెప్పి. అలాగే ఇది ఈ నియోజకవర్గమే కాదు, దీనికి సంబంధించి రిలేటెడ్గా చాలా నియోజకవర్గాల గురించి కూడా మాట్లాడతాను అని కూడా చెప్పా. దాంట్లో భాగంగానే ఇది పార్ట్ 2 అనుకోవచ్చు, ఎపిసోడ్ నెంబర్ 2. దీని గురించి చాలా క్లియర్గా ఒక్కసారి ఆ వీడియో మీకు ప్లే చేసి ఆ కమెంట్స్ కూడా, అంటే నేనేదో గాలి మాటలు మాట్లాడేటువంటి పని అయితే చేయట్లా. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆ రోజు మీకు పెట్టాను. కావాలంటే మీరు ఆ వీడియోని మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది 5 days బ్యాక్ చేశాను. ఇప్పుడు వచ్చినటువంటి కమెంట్స్, దీనితో పాటు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఛానల్లో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే డెఫినెట్గా మీకు విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఈ వీడియో చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కమెంట్స్ రూపంలో చాలామంది చెప్పారు, ఇదిగోండి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఇలాగే ఉన్నాయండి అని చెప్పి, అలాగే సూపర్ అనాలిసిస్ అని ఇంకొకటని అలాగే చెప్తూ ఇక్కడ కొన్ని కమెంట్స్ కూడా చూడొచ్చు. గణేష్ ముప్పాలపల్లి, రామచంద్రాపురం రూరల్లో నేను జడ్పీటీసీగా పోటీ చేశాను, 12,000 ఓట్లు నాకు వచ్చాయి. కాజులూరు మండలంలో డేగల సతీష్ అని ఆయన కూడా 16,000 ఓట్లు వచ్చాయట. అలాగే ఇగోండి మీ న్యూస్ 100% కరెక్ట్ అని చెప్పి చాలా దీనికి సంబంధించి ఇగోండి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి చాలామంది వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుంటూ కమెంట్స్ రూపంలో మనకి తెలియజేసినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసుకు నమస్కారాలు, రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగే దారుణాలు జనసైనికులుగా మేము పడే బాధలను మీకు తెలియచెప్పాలి. ఇప్పుడు ఈ ఫోటోను 2,000 సభ్యత్వాలు చేసినటువంటి డేగల నాగేంద్ర గారికి కృతజ్ఞత చెప్తూ మిగతా విషయాల గురించి కూడా చాలా చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది ఆయన పొగిడారు, కొంతమంది ఆయన తిట్టారు. ఇలా ఒక చూసారు ఎంత పెద్ద మ్యాటర్లు రాశారు. అలా నియోజకవర్గానికి సంబంధించి చాలామంది, ఇదిగోండి 14 మంది ఎంపీటీసీలు ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదు, ఇలా మీరు బయట పెట్టారు, ఇలా చాలా వరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే పార్ట్ 2గా మనం ఏం చేయాలంటే, నేను దీనికి ఒక నిర్ణయానికి అయితే వచ్చాను. అదేంటంటే, ఎవరైతే అసలు అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ సీనియర్లు కావచ్చు, ఇప్పుడు ఉండేటువంటి ఎంపీటీసీలు కావచ్చు, మిగతా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నాకు వచ్చాయి. వాళ్ళతో నేను మాట్లాడేటువంటి ప్రయత్నం, మీతో లైవ్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఇదిగోండి. ఇది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కావచ్చు, ఇవి కావచ్చు, అన్నీ నేను లైవ్లో అలా చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం అడ్డుగా ఉంటాను. మీకు ఒకసారి జస్ట్ మీకు చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి. ఇందాక అక్కడ మీకు కమెంట్స్ రూపంలో ముప్పాల గణేష్ అని చెప్పి కమెంట్ ఒకటి చేశారు. జడ్పీటీసీగా పోటీ చేశాను, 14,000 ఓట్లు నాకు వచ్చాయి అని చెప్పి. అలాగే డేగల సతీష్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్తో పాటు మిగతా ఆయన కంటెక్స్టెడ్ 2021 జడ్పీటీసీ, ఆయన 16,000 ఓట్లు వచ్చాయని. ఇక్కడ చాలామంది నెంబర్లు ఉన్నాయి. ర్యాండమ్గానే నేను కొంతమందికి ఫోన్ చేస్తాను. నాకు ఎవరు కూడా మిత్రులు కాదు, శత్రువులు అంతకన్నా కాదు. నేను ఇక్కడ జనసేన పార్టీ బాగుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. రేపటి తరానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అవసరం. ఆయన నాయకత్వంలో ఇలా బలోపేతం అయితే ఇంకా మంచిది అనేటువంటి అభిప్రాయంతోనే చేస్తున్నాను. నాకు ఎవ్వరూ కూడా నాకు అసలు శత్రువు అవడానికి అవకాశమే లేదు అనేదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ర్యాండమ్గా చేశాను. ఇక్కడ ఆయన కమెంట్ చేశారు కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ కూడా దొరికింది కాబట్టి ఆయనకు కూడా ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. లైవ్లోనే మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఇదిగోండి మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు, నా దగ్గర ఎక్కడా కూడా సేవ్ లేదు. హలో గణేష్ గారు, పనపల్లి గణేష్ గారు, నా పేరు హరీష్ అండి, కిరణ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. సార్ అంటే మీరు మా వీడియో చూసినట్టున్నారు, కమెంట్ కూడా ఒకటి పెట్టినట్టున్నారు. యాక్చువల్గా మీ గురించి వీడియోలో కూడా మాట్లాడాను, అంటే ఎంపీ అక్కడ జడ్పీటీసీగా ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా మీకు చెప్పాను. అవునండి అవునండి. అంటే ఇంత బలమైన నియోజకవర్గం గురించి నేను చెప్పినటువంటి డేటా నిజమేనా కాదా సార్? సార్ 100% మీరు చెప్పింది 100% చెప్పే సార్. దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. నా రామచంద్రపురం మండలంలో నేను 20 చిల్లర ఎంపీటీసీలు ఉంటే 10 మంది ఎంపీటీసీలతోనే పోటీ చేశాను సార్. 10 మంది ఎంపీటీసీలతోనే పోటీ చేసి దాంట్లో మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఆగిన తర్వాత మళ్ళీ మొదలవుతే ఆ 10 మంది ఎంపీటీసీలలో 9 మందికి వచ్చేసారు సార్. ఓకే అండి.
9 మందికి వచ్చేస్తే 9 మందితోనే ఈడేం సార్. మొత్తంగా 20 ఎంపీటీసీల పైన ఉన్నది 9 మందితోనే ఎలక్షన్ లో ఇస్తే 5 ఎంపీటీసీలు నగ్గినాయి సార్ నాకు. ఫస్ట్ లోనే 5 ఎంపీటీసీలు నగ్గినాయి సార్. ఒక ఓదూరు అన్న ఎంపీటీసీ 50 ఓట్లతో ఎస్సీ లేడీ ఓడిపోయింది సార్. కనవ 5 ఎంపీటీసీలు కూడా వెళ్ళ 2 సార్. ఓకే అండి. ఏర్పిల్లి 1 సార్ 3. ఓకే. తోట తిమ్మతులు గారు సొంత ఊరైన వెంకటాయపాలెంలో కూడా జనసేన ఎంపీటీసీ 4 సార్ గెలిచింది. తోట తిరుమూర్తులు గారిని సొంత ఊర్లో కూడా జనసేన గెలిచింది. తోట తిమ్మతులు గారు సొంత ఊర్లో కూడా జనసేన గెలిచింది సార్. 5వ ఎంపీటీసీ వచ్చి తోటపేట సార్. ఓకే. అల్లం సంజయ్ రాణి అని 5 ఎంపీటీసీ గెలిచింది సార్. 6వ ఎంపీటీసీ మాకు అక్కడ మేము క్యాండిడేట్ నిలబెట్టలేదు సార్. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ప్రజెంట్ రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఊర్లో భీమకోసపాలెం క్యాండిడేట్ నిలబెట్టకపోతే అక్కడ ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్ గా నిలబెడితే మేము మా క్యాండిడేట్ లేదు కాబట్టి ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థికి సపోర్ట్ చేసాం సార్. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచింది సార్ అక్కడ కూడా. సూపర్ అండి. అసలు మరి ఇంత బలమైనటువంటి కాన్స్టిట్యున్సీలో అసలు ఇంత బలంగా మీరు దాదాపు 18,000 మెంబర్షిప్లు కూడా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ముందు చేయించారట. అవును సార్. అవును. ఇంత బలంగా ఇన్ని గెలిచినటువంటి నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయలేదు సార్? సార్ ఎందుకు పోటీ చేయలేదంటే పైనుంచి కూడా దేవుడు వరం వల్ల మా కాన్స్టిట్యున్సీ లో దేవుడు వరం మా కాన్స్టిట్యున్సీకి సీట్ రాలేదు. అంటే చూపించుకోవచ్చు కదా, ఇంత బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ అండి మాది, ఇన్ని పంచాయతీలు గెలిచాయి, ఇన్ని ఒక కార్పొరేటర్లు గెలిచారు, ఇంతమంది ఎంపీటీసీలు గెలిచారు, మాకు గ్రౌండ్ లెవెల్లో ఇంత ఉంది అనేటువంటి చెప్పే విధానం ఎవరికి లేకపోయినా. పైగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి గురించి నేను ఒకటి మాట్లాడతాను. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు విన్నారో లేదో నేను చూశాను, నాకు సీట్ ఇచ్చినా సరే నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఇచ్చేస్తాను అనేటువంటి మాట మాట్లాడారు. అది నిజమేనా కదా? మీరు చూసారా? మాట్లాడింది 100% నిజం సార్. ఆ నిజాన్ని మేమేమి కాదనలేము. కానీ 100% ఈ నియోజకవర్గంలో జన సైనికులే అప్పుడు వైఎస్ఆర్ సిపి నుంచి పోరాడి నిలబడినారు సార్. పోరాడి నిలబడింది 2019 తర్వాత. టీడీపీ పార్టీ పోరాడడానికి కూడా వెనకడికి వస్తుంటే జన సైనికులే పోరాడారు. ఆ జన సైనికులే నాకు గెలుపుకి మూల కారణం. ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు కూడా జన సైనికుల్ని ముద్దుగా గుర్తించేశారు. అతన్ని మేము కూడా తప్పుపడ్డానికి సర్వము లేదు, ఆయన కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. కాకపోతే అసలు నాయకత్వాన్ని బలపరిచేటువంటి అవకాశం లేదేమో. 100% ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు సార్. కానీ ఆయన ఇచ్చిన మన పార్టీని మనం ఎదరికి వెళ్ళేలా చూసుకోవాలి కదండి. మనం పార్టీని మర్చిపోతే ఎలాగా? 100% చూసుకోవాలి సార్. నాయకుడిగా నేను ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిని అనే ఆలోచన మర్చిపోతే ఎలాగా? మన పార్టీని ఎదగాలని ఆలోచన చేయకపోతే ఎలాగా? అవును సార్. మా ఇన్ఛార్జ్ గారు కొద్దిగా మెతక మనిషి తప్ప సార్, చాలా మంచివాడు. కానీ పార్టీని ఎదరికి తీసుకెళ్లడంలో మాత్రం అతను ఇబ్బంది పడుతున్నారు. మనిషి అయితే మాత్రం సార్ మా ఇన్ఛార్జ్ గారు మంచివాడే, నేను తప్పు పట్టాను సార్. కానీ పార్టీని ఎదరికి తీసుకెళ్లడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు సార్. 100% ఫెయిల్యూర్ అయ్యారు. మనిషి వ్యక్తిగతంగా నాకు ఆయన గురించి ఏమి అసలు ఎటువంటి ఏమంటారు ద్వేషం కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదండి. డెఫినెట్గా ఆయన ఎదగాలని కోరుకుంటున్నా. ఆయన ఇలాంటి బలమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయితే బాగుంటది కదా అని నా కోరిక కూడా. అవును సార్. కాజూరు మండలంలో అలాగే ఒక 6 ఎంపీటీసీలు గెలిచాం సార్. జగన్ సతీష్ గారు అక్కడ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన అయితే 600 ఓట్లతోనే ఓడిపోయాడు జడ్పీటీసీగా. 16,000 ఓట్లు వచ్చినాయి దానికి. అవును, ఆయనకు వచ్చినాయి సార్. కానీ నాకు వచ్చి ఇబ్బంది ఏంటంటే సార్, నా మండలంలోనే తోటతిమ్మతులు గారి ఇల్లు ఉంది, నా మండలంలోనే వేణు గారి ఇల్లు ఉంది, అప్పుడు మినిస్టర్ గారు వేణు, నా మండలంలోనే బోస్ గారు ఉంది. దాని మీద ముగ్గురు కూడా నా మండలం మీద ప్రాధాన్యత ఎక్కువ చూపించడం వల్ల 5 ఎంపీటీసీలే గెలిచాను సార్. 6,000 ఓట్లు తేడాతో నేను ఓడిపోయాను సార్. ఆయన 600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా చాలా సాహసం చేశారు సార్ మీరు. అంతమందిని పెట్టుకుని మీరు అలా పోటీ చేయటమే గ్రేట్ అనుకుంటే, దాంట్లో పైగా ఇన్ని ఎంపీటీసీలు గెలిచారు, వాళ్ళ సొంత ఊర్లో కూడా గెలిచారంటే అది మాటలు కాదు కదా. 3వ మండలం గంగవరం మండలం వచ్చినప్పటికీ జడ్పీటీసీ బీజేపీకి ఇచ్చేసారు. అయినా కూడా ఆ మండలంలో కూడా తొందరపల్లి అన్న ఒక గ్రామం నుంచి తాడాల రాజు, కుడుపురు నాగేంద్ర అని కుడుపురు ఊరు నుంచి ఇంకో ఎంపీటీసీ, సచ్చివాడ అన్న గ్రామం నుంచి ఇంకో ఎంపీటీసీ, ముగ్గురు జనసేన ఎంపీటీసీలు ఆ మండలం నుంచి కూడా గెలిచేసారు.
రైట్ సార్. నాకు లాస్ట్గా ఒకటి చెప్పండి. అంటే నేను మిగతా వాళ్ళు కొంతమందికి ర్యాండమ్గా కాల్ చేస్తూ ఉంటాను ఇలాగే. అంటే అభిప్రాయం నేను చెప్పింది నేను ఒక్కడనే తెలుసుకున్నాను అన్నట్టు కాకుండా అసలు నిజమా కాదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఏంటి మీ ఇబ్బంది ఏంటి అక్కడ పార్టీ ఎదగపోవటానికి? పార్టీ ఎదగపోవడానికి 100% నాయకత్వం లోపం సార్. కేడర్ అయితే గట్టిగా ఉంది సార్. కేడర్ లో పవన్ కళ్యాణ్ ముద్ర అన్నది చాలా గట్టిగా ఉంది సార్. ఈ కాన్స్టిట్యూన్సీ లో నాయకత్వం లోపం తీసుకెళ్లి నాయకత్వం లోపం ఉంది సార్. అందులోకి ఆ నాయకుడు కూడా 4-5 ఉండడం, ఆయన చెప్పింది ఒకసారి ఆయన ఎండ వల్ల కూడా చాలా మంది దూరం అయిపోయారు సార్. ఆయన వ్యక్తిగతంగా అయితే మాత్రం ఇన్ఛార్జ్ గారు మంచి మనిషి సార్. కానీ అతను కూడా కొద్దిగా 4-5 ఉండడం, ఆ క్వార్టర్ చెప్పినట్టు ఆయన చేయడంతో చాలా మంది విరక్తి వచ్చి ఆయన దగ్గరికి వెళ్తలేదు. ఆయన దగ్గరికి వెళ్దామని ప్రయత్నించినా వీళ్ళు కూడా వెళ్ళలేరు సార్. ఏదో చెప్తారు సార్ ఆయన. ఇదే రామచంద్రపురం టౌన్ లో కూడా ఇప్పుడు ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడు మా ఇన్ఛార్జ్ గారికి దగ్గరగా ఉండడం వల్ల ఆ టౌన్ లో ఉన్న నాయకుడు మొన్నే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన మా నాయకుడికి ఆయన లేనిపోని చెప్పడం వల్ల కూడా అక్కడ కూడా రామచంద్రపురం మున్సిపాలిటీలో కూడా మా కేడర్ కి చాలా ఇబ్బందులతో ఉన్నారు సార్. యాక్చువల్ మా పార్టీ నాయకులు కూడా సర్వే చేసి ఏంటి ఎలా ఉంది పరిస్థితి అంటే అది పార్టీ బలపడతారు సార్, కార్యకర్తలకి మంచి అవకాశాలు వస్తాయి. నేను ప్రజెంట్ కూడా మా రామచంద్రపురంలో ద్రాక్ష రామగ్రామ సొసైటీ అధ్యక్షుడు సార్ నేను. ఓకే అండి. ఓకే. జనసేన పార్టీ తరఫున. రైట్ సార్. అయితే డెఫినెట్గా మళ్ళీ నేను మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ర్యాండమ్గా కొంతమందికి అంటే మీ అభిప్రాయాన్ని మళ్ళీ నేను చేసింది ఏదో చెప్పేశాను అన్నట్టు కాకుండా నిజం ఒకసారి మళ్ళీ ఉంచుదాం అని చెప్తున్నాను. మీరు పక్కాగా రాసింది 100%. చాలా మంది కాన్స్టిట్యున్సీలో 90% జన సైనికుల్లో ఉన్న అసంతృప్తిని మీరు వీడియో రూపంలో స్టేట్ లెవెల్లో పార్టీకి కూడా అందజేసేలాగా ఆ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేశారు సార్. మేము చాలా కాలం నుంచి అడుగుతున్నాము, మాకు పార్టీ దగ్గరికి వెళ్ళాలి, పార్టీ దగ్గరికి పంపించాలి, మేము ఎలాగాని. మొన్న కూడా రామ్ తల్లూరు గారు ఈ సభ్యత్వాల కోసం గ్రూప్ కాల్ చేసినప్పుడు కూడా కొంతమంది అడగడం జరిగింది సార్. ఈ సభ్యత్వాల టైం అయిపోయిన వెంటనే ఆయన పిలుస్తా అన్నారు. మరి పిలుస్తారో లేదో తెలుసు సార్. అందరు ఎంపీటీసీలు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు చెప్పడానికి, ఎలాగ పార్టీ ముందుకెళ్తలేదో చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు సార్. మరి అప్పటి నుంచి పిలుపు ఇప్పుడు వస్తుందో అని పార్టీ అభివృద్ధి చూస్తున్నారు సార్. రైట్ సార్. మంచి జరగాలని కోరుకుందాం. రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన డెఫినెట్గా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారు కూడా ఎమ్మెల్యేగా ఇంకా అంతకు మించి స్థాయికి వెళ్ళాలని ఎవరైనా సరే అలా వచ్చినటువంటి అవకాశాన్ని, ఇంత బలమైనటువంటి నియోజకవర్గాన్ని వదులుకోకూడదు అనేదే నా అభిప్రాయం. మిగతా వాళ్ళకి కూడా కాల్ చేసి తర్వాత మీకు లైన్లోకి వస్తాను సార్. థ్యాంక్ యూ. రైట్. ఇంకా కొంతమందికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ ర్యాండమ్గా ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించి అయిపోయారు కాబట్టి ఇక్కడ డిస్టిక్ జాయింట్ గంది మణికంఠ ఎంపీటీసీకి చేసి చూద్దాం ఒకసారి. హలో, గంది మణికంఠ గారండి? నా పేరు హరీష్ అండి, కిరణ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. కిరణ్ టీవీ న్యూస్ నుంచి అండి. చూసారండి ఈ మధ్యన ఒక వీడియో చేశాను రామచంద్రాపురం గురించి? చూసారండి. అలాగే మీరు అంటే నేను రీసెంట్గా చేసినటువంటి వీడియోకి సంబంధించిన దాని గురించి మీతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేశానండి. నేను దాంట్లో చేసింది కరెక్టేనా, నిజమేనా, కాదా? ఇది శేఖర్ గారు జనసేన దానికోసం ఎన్నినండి నార్మల్గా అక్కడ ఉండేటువంటి పరిస్థితి గురించి. అవునండి, అవును, కరెక్టే. నిజమేనా? మీ అభిప్రాయం చెప్పండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మీరేమనుకుంటున్నారు? వెనకబడుతున్నాం కదండి జనసేన అంతా, వెనకబడుతుంది కదండి. లేనిపోయి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, పార్టీ అంతా లేనిపోయి అవుతుంది తప్ప ఎదరగలట్లేదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీటీసీగా ఉన్నానండి. అవునండి. అంటే ఇంత బలమైన నియోజకవర్గం, ఇంతమంది దాదాపు 14 మంది ఎంపీటీసీలు అంటే మాటలే కాదు కదా సార్. ఇంతమందిని ఉండి కూడా ఒక నియోజకవర్గంలో పోటీ చేయకపోవటమే తప్పు. ఆ తర్వాత దీన్ని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేయకపోవడం కూడా తప్పేనా కాదా అనేది నాకు ఆయన మీద వ్యతిరేకత ఏం లేదండి. డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలి కదా అని కోరుకుంటున్నాను. అవునండి. ఇప్పుడు ఇదంటే సపోర్ట్ అంటే లేదు కదండి. అవునండి, అవునండి. ఇప్పుడు ఆ టైంలో క్లిష్ట పరిస్థితుల్లో మీ ఎదరికి వచ్చి నిలబడి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం మరి ఇప్పుడు కూడా కొన్ని మమ్మల్ని చూసి, ఇప్పుడు మా పార్టీని చూసి మమ్మల్ని చూసి చేశారండి ఆ రోజుల్లో. అవునండి. ఆ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి
మనం మన వాళ్ళైతే మంచి చేస్తారనేసి మనల్ని మన మీద ఊరికి చేస్తామన్నా సరే చేసి పెట్టారు కదండి. ఓకే ఓకే. అప్పుడు 5 సంవత్సరాల్లో జరిగిపోయిందండి ఆ ప్రభుత్వంలో. ఏం చేయలేము అప్పుడు మనం చేయడానికి మనకి ఛాన్స్ లేదు. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చింది ఏదో మనకి ఇల్లు అవుతుంది తప్ప పార్టీ తరఫున మనకి ఇదే లేదు, సపోర్ట్ లేదు. ఓకే అండి ఓకే. అదే ఉన్నదైతే వాస్తవం అదే సార్. మీరు చేసింది కూడా అదే చేశారు. నిజమేనంటారా? అంటే నేను చేసింది ఏమన్నా దాంట్లో తప్పులు ఉన్నాయా తెలుసుకుందా అంటే కొంతమంది ఏదో ఎవరో ఒకరికి సపోర్ట్గా మాట్లాడేశారు అనుకుంటారేమో అని నాకు కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు కష్టపడిన వాళ్ళకి ఇది లేదండి, కొంచెం వీక్ అయ్యారు. అవును అవును అవును. కష్టపడి ముందు నుంచి కష్టపడి చేసిన వాళ్ళు కొంచెం వీక్ అయ్యారు. ఏదో మాట్లాడిన వాళ్ళు ఇది కింద అవుతుంది. రైట్ అండి. రైట్ మణికంఠ గారు. అయితే నేను చాలా మందికి అలా కాల్ చేస్తున్నాను, యాక్చువల్గా వీడియో చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక పార్ట్ రిలీజ్ చేద్దామని చెప్పి అది నిజమా కాదా అనేటువంటిది మీ మాటల రూపంలో తెలియజేద్దామని అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే అక్కడ జెడ్పీటీసీకి సంబంధించి మనం ఫోన్ చేసాం, తర్వాత వచ్చి ఎంపీటీసీ ఒకళ్ళకి ఫోన్ చేసాం, ఇంకా సీనియర్ లీడర్స్లో ఉన్నటువంటి ఒకళ్ళకి ఫోన్ చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్కి చూద్దాం. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే, ఎవరండి? నా పేరు హరీష్ అండి, కిరణ్ టీవీ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను అండి. హరీష్ ఫ్రమ్ కిరణ్ టీవీ అండి. అవునండి. రీసెంట్గా ఒక రామచంద్రాపురం గురించి ఒక వీడియో చేశాను సార్, చూసారా మీరు ఏమన్నా? మా వాళ్ళు ఎవరు ఫార్వర్డ్ చేశారు సార్ నాకు. అవును, ఇప్పుడు ఒక 5 days అయిందండి, 1 week అయింది. అంతేనండి, ఒక 5 days అవుతుందండి. ఓకే ఓకే ఓకే, చెప్పండి సార్. శ్రీరామ్ గారు అంటే ఫ్రీగా ఉన్నారా? ఒక 1 minute మాట్లాడచ్చా? అంటే ర్యాండమ్గా నేను కొంతమంది కాల్ చేస్తున్నాను, అదే అక్కడ రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మొన్న చేసినటువంటి వీడియోకి కంటిన్యూషన్. అంటే నేను చెప్పింది నిజమా కాదా, నేను ఏమన్నా కల్పించి చెప్పాను అంటే ఎవరికి వ్యతిరేకం కాదు, అక్కడ జనసేన పార్టీ బలపడాలనేటువంటి ప్రయత్నం, దాని గురించే మాట్లాడదాం. చెప్పండి సార్. అంటే అసలు నేను చేసినటువంటి వీడియోలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, మీ రూపంలో మీ మాటల్లో చెప్పండి కొంచెం. చాలా వరకు కరెక్ట్ ఉందండి. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా నేను చూడలేదు కానీ, బట్ ఆఫ్టర్ ద కామెంట్స్ చూసి నేను హైలో అంటే దాని అంటారు అంత 14 నిమిషాలు తెలియదు కానీ, సో అవుట్లైన్ అయితే ఒకటి అర్థమైంది సార్, అది కరెక్ట్. దాంట్లో కూడా నేను డైరెక్ట్ గా సెంట్రల్ ఆఫీస్ కూడా సేమ్ క్వశ్చన్ అడిగాను, ఒక క్వశ్చన్ సభ్యత్వాలకు సంబంధించి. ఎవరైనా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, అదేంటి శ్రీరామ్ నువ్వే చేసేచ్చు కదా సభ్యత్వం అడిగాను, చెప్తున్నాను నాకు ఇచ్చేస్తాను అంటే నువ్వు చేసుకోవచ్చు అంటే, నాకు చాలా తప్పు. గత 12 సంవత్సరాల నుంచి కష్టపడే కార్యకర్తలు గత 4 సంవత్సరాల నుంచి ఎవ్వరు లేనప్పుడు కూడా వాళ్ళని బతిమాలుకున్న రోజుల్లో జనసేన అంటే తెలియకపోయిన స్టార్టింగ్ లో 100 సభ్యత్వాలు చేసి 150 సభ్యత్వాలు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసి దగ్గరుండి అలా వాళ్ళని వెనకాల నుండి సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ నాలుగు చాలా మంది, ఈవెన్ మా ఒక్క కాజులూరులోనే లాస్ట్ ఇయర్ 11 సభ్యత్వాలు చేసాం. ఒక అబ్బాయి చోటు శ్రీనివాస 640, నామ విష్ణు 350, కుమారు గారు 200, అలా సంథింగ్, అలా వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తాం. పార్టీ ఆఫీస్ మా ఇల్లు ఒకటే, అక్కడ కూర్చొని ఎంకరేజ్ చేసి చేస్తూ ఉంటాం కదా. నేను వెళ్ళి చేసేస్తే వాళ్ళంతా ఏమైపోతారు. నేను ఒకటే మా సరదాగా అన్నాను కానీ అది కరెక్ట్ గా దాంట్లో ఫన్నీ థింగ్ కానీ, సచిన్ టెండూల్కర్ వచ్చి రంజీ ట్రోఫీ మ్యాచ్లు వీధి మ్యాచ్లు ఆడేస్తే ఎలా ఉంటది ఏమో నా అభిప్రాయం. సుమాది నేను అంతేనండి. అంటే నిజమే, అంటే చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలిగా, అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది. స్ట్రాటజికల్ గా ముందే చెప్పేసి, సభ్యత్వం స్టార్ట్ అయ్యే ముందు చెప్పేసి, లేకపోతే ఈ సభ్యత్వాల ముందు 2-3 నెలల ముందు అవర్ స్ట్రాటజీ హ్యాస్ బీన్ చేంజ్డ్, ఇలా చేంజ్ అయింది, మన ప్లాన్ వేరు, ఇప్పుడు ఇలా చేసుకుందాం అంటే వేరే విధంగా ఉండేది. సడన్ గా వచ్చేసి ఎవరెవరికి ఇచ్చేసి, లేదా నాలుగు ఎవరికి ఇచ్చేసి నువ్వు ఇచ్చేసి 5,000 ఏమో ఐ డోంట్ నో, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అయితే. అంటే అది చేయటం కూడా మంచిది అనేది కొంతమంది అభిప్రాయం సార్. అంటే ఒక మంచి సభ్యత్వాలే చేపించారు కదా, మనం ఎవరు చేయలేదు కదా. అదేంటంటే అక్కడ ఇప్పుడు మా స్వయంగా చెప్తున్నానండి, అంటే మీరు అడిగారు కాబట్టి, ఆ చోటు వచ్చిన వ్యక్తి అయితే అన్ని సంవత్సరాలు చాలా పూర్ లో మిడిల్, ఇంకా ఏడిపోయి తక్కువ. ఆయన కూర్చోబెట్టి మోటివేట్ చేసి 500 కూర్చొని కొంచెం నవ్వుతో చూసాను అతని ఫేస్ ని, ప్రామిస్ గా చెప్తాను మీరు అడిగారు. సో ఇబ్బందులు మీరు అన్నది కరెక్టే, అన్ని చాలా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి దాని మీద. అండ్ ఇంకోటి మీ వీడియోలో చూసింది, ఎస్ నిజంగా చెప్పాలంటే 14 ఎంపీటీసీలు నెగ్గిన నియోజకవర్గం, మరి అన్ఫార్చునేట్లీ అంటే నాకు ఇప్పటికే ఆశ్చర్యం, అసలు ఎందుకు బలంగా మేము ఎంత గెలిచామయ్యా మాకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అనేటువంటి ధైర్యంగా ఎందుకు వెళ్ళలేకపోయారు. ఏదో కర్ణుడు అన్నట్టు వెళ్ళిన కారణం అంటే, ఇది మా ఫ్యామిలీ జనసేన కాబట్టి నేను పబ్లిక్ గా మాట్లాడలేనేమో గానీ అలాగా. సో అంటే ఎంతైనా మా రామచంద్రుడు మా జనసేన కాబట్టి అన్ని మేము 4 వాళ్ళ మీద చర్చించడం పబ్లిక్ లో కానీ తొందరగా మాట్లాడండి, ప్రతిపక్షాల మీద మాట్లాడతాం తప్ప దానికోసం మేమే చెప్పుకోలేము. సో మీకు నిజంగా మీరు అవునా కాదనేది
నాకైతే లాజికల్ థింక్ నేను ఒకటి చేశాను అనుకోండి, నేను లియో ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తుంటాను. నేను చూసుకున్న కింద లైక్లు కామెంట్లు అర్థమైపోతాయి ఎంత పాజిటివ్ గా ఉన్నది అనేది. మీరు అది చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఈజీగా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అనుకోండి, నేను కాదన్ను. ఇబ్బందులు అయితే ఉన్నాయి సార్, అంత బలమైన నియోజకవర్గం అది అందరికీ తెలుసు. అంటే ఒక ఇన్ఛార్జు టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీకి సంబంధించిన పాలక మండలి వాళ్ళేదో వాళ్ళ అధ్యక్షుల్ని ప్రమాణ స్వీకారం చేసుకుంటుంటే దాంట్లో జనసేన నాయకుడికి ఏంటి సార్ పని? ఏం కూటమి ప్రభుత్వంగా పిలిచారేమో సార్. నాకు ఆయన మీద ఏమి అసలు వేరే అంటే వ్యతిరేకత అయితే నాకు అసలు ఏమీ లేదు. నాకు ఆయనకి శత్రుత్వం అసలు లేదు. నేను 2-3 సార్లు ఆయనతో కలిశాను కానీ బట్ ఆయన లాంటి వ్యక్తి ఇప్పుడు అంత బలమైనటువంటి నియోజకవర్గానికి ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా అవ్వాల్సింది పోయి ఎలా చేయటం ఏంటి అనేది అంతే నా అభిప్రాయం. అది భిన్నప్రాయాలు ఉంటాయి సార్ వాటి మీద. అంటే కొంతమంది ఏమో కూటమి అంటారు, కొంతమంది అంటే రకరకాలు. నేను అన్నిటికన్నా కూడా జనసేన పార్టీ బలోపేతం అవుతుందా లేదా, ఎలా బలంగా ఉండదో ఆలోచిస్తాం. అంతే కదా సార్. 12 సంవత్సరాల నుంచి ఏంటి వెళ్ళారా లేదు అంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే వాళ్ళు చేసేటువంటి దాన్నే ఎదుర్కొని 14 ఎంపీటీసీలు గెలిచారంటే అలాంటి నియోజకవర్గాన్ని ఇంకా డబల్ చేయాలి కదా సార్. మీరు కరెక్ట్ గా చూసారు దాంట్లో ఒక జడ్పీటీసీ చాలా క్లోజ్ గా. అవునండి, అవును. 600 ఓట్లు 16,000 ఓట్లు వచ్చినట్టున్నాయి. అసలు నేను ఎన్నిసార్లు చెప్పాను సతీష్ కి, అన్ని వదిలేసేయండి మీరు చెప్పలేదు. చాలా కష్టపడ్డాడు తనని, చాలా నా ట్రైల్ అంతా నేను చేశానండి అప్పుడు. ఇందాక నేను ఒక ఆయనతో మాట్లాడాను, ముప్పానపల్లి గణేష్ గారు. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన కూడా ఆయన 14,000 ఓట్లు ఏమో వచ్చాయట. తిరుమూర్తులు గారి ఆయన ఉన్న సొంతూరు ఆయన పోటీ చేసిన దాంట్లోనే ఉందట ఎంపీటీసీల్లో. ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వాళ్ళ ఊరు కూడా సొంతూరు అక్కడే ఉందంట. అలాంటి ఏరియాస్లో కూడా ఎంపీటీసీలు గెలిచారు కదండి మీరు. రాజకీయ ఉద్దండులు నిజంగా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కోటల్లోనే మీరు తీసుకొచ్చారంటే ఎంత బలంగా ఉపయోగించుకోవాలి దాన్ని అనేది నా అభిప్రాయం. అంతే. నిజం, అంతే. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పేం లేదు కదా సార్, దాంట్లో కరెక్టే కదా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నేను చూసిన కొన్ని ఫార్వర్డ్ చేసి చూసాక చాలా వరకు కరెక్ట్ ఉన్నాయండి దాంట్లో ఎటువంటి అయితే మాకు అనిపించలేదు. మాకేంటంటే కొన్ని మేము కూడా ఏంటంటే కొంచెం ఒక స్థాయి అని పెద్ద పదం వాడిని కానీ కొన్ని పబ్లిక్ లో డిస్కస్ చేయలేదు. నాకు ఎలా ఉంటుంది అంటే ఒక పార్టీ ఒక ఫ్యామిలీ 4 కోళ్ల మధ్య కూర్చొని మీకైతే మీ బాధ్యత ఉంది యాజ్ అ జర్నలిస్ట్ గానో టీవీ ఛానల్స్ మీ బాధ్యత ఉంటుంది. మా బాధ్యత ఎలా ఉంటుంది ఏంటంటే పబ్లిక్ గా కాకుండా ఉన్న లోపల 4 కోళ్ల మధ్య కూర్చొని డిస్కస్ చేసుకుని ఫిక్స్ ట్రై చేస్తూ ఉంటాం. అంటే మీరు వింటారో లేదో, చిరంజీవి గారికి సంబంధించి ఎప్పుడో మాట చెప్తా ఉంటారు, ఆయన మంచిని 10 మందికి చెప్పు, చెడుని చెవులో చెప్పు అని. బట్ కాకపోతే అది ప్రతిసారి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే మా ఛానల్ ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పవన్ కళ్యాణ్ గారి చెవిలో చెప్పినట్టే అనేటువంటి ఉద్దేశం నాది. జర్నలిజంగా మీకు ఆ బాధ్యత ఉంటుంది. అంతే. మేము కూడా ఏది బయట మాట్లాడాలి, ఏది 4 కోళ్ళ మధ్య మాకు ఆ బాధ్యత ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. మీ జర్నలిజం బాధ్యత మీరు డెఫినెట్ రైట్ అండి. మీరు ఆ సోర్స్ తీసుకుని దాన్ని వాటెవర్ ఇట్ ఇస్ దాన్ని క్రాస్ చెక్ చేసుకుని చెప్పాలి. మీరు చెప్పాలి కూడా జర్నలిస్టులు ఎప్పుడు కూడా. మేము అనుకోండి మా ఫ్యామిలీ కాబట్టి మేము 4 చేసుకుంటాం. థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి మొత్తానికైతే మనం మాట్లాడిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా నేను చాలామంది ఉన్నారు బట్ ఇప్పటికే చాలా 20 నిమిషాలు పైగా వచ్చినటువంటి వీడియో మీరు చూడొచ్చు. సో డెఫినెట్గా నేను చేయమంటే ఇంకా మీరు దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్కైనా చేయమంటే చేస్తాను, లేదా మీరు ఎవరైనా నెంబర్లు మన కమెంట్ రూపంలో తెలియజేసినా సరే మీకు చేస్తాను, లేదా మన కింద ఛానల్లో వచ్చేటువంటి ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కైనా మీరు అప్లోడ్ చేసినా సరే మీకు డెఫినెట్గా ఉంటాం. ఇది నాకు ఆయన మీద ఉండేటువంటి ఎటువంటి అభిప్రాయం లేదు. అక్కడ ఆయన చాలా మంచి నిదానస్తుడు, చాలా మంచి వ్యక్తి కూడా, వ్యక్తిగతంగా కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్. బట్ కాకపోతే ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక టీడీపీ పార్టీ ఆఫీస్లో మీరు వాళ్ళతో పాటు ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి అనేదే నా అభిప్రాయం తప్ప మీరు నాయకుడిగా ఎదగాలనేటువంటి కోరిక తప్ప ఇంకొకటి అయితే ఏమీ లేదు. సో డెఫినెట్గా మీ నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాలు కూడా చేయమంటున్నారు. డెఫినెట్గా దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కంటిన్యూషన్ కూడా ఇంకా దీని మీద చేయమంటే కనుక మీ కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. డెఫినెట్గా చేద్దాం.